ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్ కి బిగ్ షాక్. మంత్రి బొత్స రాజీనామా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినారంటూ ఆయన రాజీనామా లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వైసీపీ విధానాలను నచ్చకే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆ లేఖలో ఉంది. బొత్స సత్యనారాయణ పేరుతో ఈ లేఖ బయటకు రావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసలు వాస్తవమేనా, నిజంగానే బొత్స పార్టీని విడుతున్నారా అంటూ ఆరా తీశారు. బొత్స అంటే గిట్టని వారు ఇటువంటి తప్పుడు వార్తను సృష్టించారని కొందరు భావిస్తున్నారు. ఆయన వైసీపీని వీడారా లేదా అనేది మాత్రం సస్పెన్స్గానే మారింది. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ప్రాధాన్యత కల్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి 4 టికెట్లు కేటాయించడం విశేషం. చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేయగా, విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ, నెల్లిమేర్ల నుంచి బొత్స బంధువుడు అయిన బండుకొండ అప్పలనాయుడు, గణపతి నగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నరసయ్య పోటీ చేశారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 9వ తేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. బొత్స ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజులు కూడా కాకముందే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లుగా లేఖ బయటకు రావడంతో కలకలం రేపుతుంది. ఈ లేఖలో తేదీని ప్రస్తావించలేదు. దీంతో ఇది నకిలీదని అర్థమవుతుందో పాటు ఈ లేఖను ఎవరు సృష్టించారనేది కీలకంగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.